నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మంటలు ఇంకా చల్లారడం లేదు. పోలింగ్ ముగిసిన నుంచి వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. దీనికి తోడు ఎన్నికల అల్లర్లపై కేసులు నమోదు కావడం, దానిపై సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం హాట్గా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఏకంగా చీఫ్ సెక్రటరీపైనే భూ ఆక్రమణ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. సీఎం జగన్ ఆయన బంధువుల సాయంతో జవహర్ రెడ్డి వేల కోట్ల విలువైన భూ ఆక్రమణలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ పాగా వేస్తుందని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తిరుత్తణి వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే జనసేన రాష్ట్ర సీనియర్ నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జగడం సత్యనారాయణ గారు, నమస్తే అండి. ఎస్, వేణుగోపాల్ గారు నమస్తే. నమస్తే మురళి గారు. ఎస్, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, జవహర్ రెడ్డి మీద భూ ఆక్రమణలు కావచ్చు, లేకపోతే ఎన్నికల సమయంలోనే అంత జరిగింది, ఈసారి కౌంటింగ్ ప్రక్రియ సమయంలో అంతకు 10 రెట్లు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది, ప్రణాళికలు కూడా రచించారు, విధ్వంసం జరగబోతోంది అనేటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తుంది వైసీపీ దీని మీద? సో మురళి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మురళి గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆల్రెడీ ఏదైతే వాళ్ళ కలయికతోనే, వాళ్ళ కలవడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేమని వారు కలిసి ఈరోజు మమ్మల్ని ఇండైరెక్ట్లీ గెలిపించినట్టే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా మేము జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేమనే కదా కలవడం జరిగింది. అలాంటప్పుడు ఆల్రెడీ మాకు కన్ఫర్మేషన్ అయిపోయింది విజయం అనేది. కానీ ఈ 4వ తేదీ అనేది ఒక మ్యాండేటరీగా రావాలి, కానీ రిజల్ట్స్ ఖచ్చితంగా మేమే గెలుస్తాం. అదే కాకుండా ఇంకో విషయం ఎవరంటే, ఈరోజు పెద్ద ఎత్తున ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ ఏదైతే క్యూలో నిలబడి 13వ తేదీ తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఓట్లు వేస్తే అప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి గుడ్డెల్లో రైలు పరిగెత్తింది. ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ తిరిగి పట్టం కడుతున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళు 39 మంది అధికారులను మార్చుకున్నారు. వారం 10 రోజుల ముందు ఏదైతే ఎన్నికల అధికారిని ప్రజలు పెట్టి 39 అధికారులని, ఎస్పీని కానీ, డిఎస్పీని కానీ, సిఎల్ని వాళ్ళకి కావాల్సిన అనుకూల మార్పా లేకపోతే మాకు వ్యతిరేకం అనేటువంటి మార్పు, అది అధికారుల మార్పు, గొడవలు జరిగిన నేపథ్యంలో చెప్తాం. వాళ్ళ అధికారులు కూడా మార్చుకున్నా కూడా ఏదైతే 39 మంది అధికారులు మార్చుకొని కూడా ఈ రోజు మనం ఓడిపోతున్నాము, ఏదో ఒక విధంగా వీళ్ళు అడ్డుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీని ఎన్నికలు అయిన తర్వాత కూడా చూసాం. ఎన్నో అఘాయిత్యాలు, ఏదైతే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే పెదరెడ్డి ఇంటి పోయి రాళ్ళు వేయడము, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తమ్ముడు బైకులు, కార్లు, సర్పంచ్ ఇల్లు ధ్వంసం చేయడం, అదేవిధంగా ఇది చేయడము, ఇవన్నీ చూస్తే ఈ రోజు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గెలిచిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళు కనీసం కౌంటింగ్ స్టేషన్ కూడా ఏజెంట్లు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు రకరకాలుగా ఈరోజు ప్రజలు పెట్టడము, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడే పరిస్థితిలో ఉంటే వాళ్ళు మా పైన పోలీసులు అండతో ఏ విధంగా మా పైన దౌర్జన్యం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఎన్నికలకు ముందు అధికారులు మార్చుకున్నారు, ఎన్నికలకి ఏదైతే ఫేవర్ గా వాళ్ళకి అనుగుణంగా ఓటింగ్ జరగలేదు, ఆ రోజు అఘాయిత్యాలు చేశారు. ఇప్పుడు కౌంటింగ్ కూడా అఘాయిత్యాలు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, వీళ్ళు ఎంత కానీ ఈ రోజు ఉదయించే సూర్యుని అడ్డుకోలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును కూడా ఈ ప్రతిపక్షాలు, ఈ కూటమి అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నాం మురళి గారు. ఎస్, రైట్, మాట్లాడతాం దీనికి సంబంధించి. ఇక జగడం సత్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా జవహర్ రెడ్డికి సంబంధించి భూ ఆక్రమణల కేసు కావచ్చు, లేకపోతే
రాబోయే ఎన్నికల పోలింగ్ రోజు ఏదైతే జరిగిందో అంతకు మించి కౌంటింగ్ రోజు కూడా 10 రెట్ల పైన హింస జరిగేటువంటి అవకాశం ఉంది. చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా వరకు కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని ప్రతిపక్షం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రూఫ్స్ తోటి ఆ విధంగా చెప్తుంది అనేటువంటి మాట, ఏ ప్రూఫ్స్ తోటి జవహర్ రెడ్డి మీద అటువంటి ఆరోపణలు చేస్తున్నారనేటువంటి ఒక ప్రశ్న వైసీపీ నుంచి ఏం చెప్తారు మీరు? మురళి గారు, ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా వైసీపీ నేత గారు చెప్పేది ఏంటంటే మేము గెలిచిపోయాం ఆల్రెడీ అని చెప్తున్నారు. ఆయన మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం మీకే పట్టం కడితే దాన్ని ఎవరో కాదను, కానీ ఇక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం నడిచేటప్పుడు సిఎస్ పూర్తిగా బాధ్యత వహించాలి జవహర్ రెడ్డి గారు. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ తో, కేంద్ర ఎన్నికల సంఘంతో కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘంతో కానీ ఆయన క్రోడీకరించుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకోవాలి. ఆ రోజు గారీజుకు అటు కార్యకర్తలు లేకపోతే మా లోకేష్ బాబు ట్వీట్ చేస్తే గానీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కేంద్ర నిఘా వర్గాలని కూడా ఇక్కడ ఎలక్ట్ చేయడం అనేది జరగలేదు అంటే ఇక్కడ సియాసి యొక్క చరిత్ర అంతా కూడా మనకి ఇక్కడ తేడా తెలవవుతూ ఉంది. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్క సిఎస్ గారు కొంచెం అనుమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలాగైతే రేపు కౌంటింగ్ జరిగే పరిస్థితుల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మా వాళ్ళు వ్యక్తపరిచేలో తప్పేమీ లేదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా ఆయన ప్రెస్ మీట్స్ పెట్టి సత్యనారాయణ గారు రేపు కౌంటింగ్ పబ్లిక్ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వంలో ఒక కీలక నేత, ఒక మాజీ మంత్రి గారు అటువంటి వ్యాఖ్య చేసినప్పుడు మరి అది ఎలా చేయాలి? సిఎస్ గారికైనా చెప్పాలి, సిఎస్ గారి ద్వారా లేదా ఎన్నికల కమిషన్ కైనా ఆయన విన్నవించాలి. కాకుండా ఆయనే డైరెక్ట్ గా ప్రకటిస్తూ రేపొద్దున కౌంటింగ్ రోజున అల్లరి జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఏ ఆధారాలతో అయినా కౌంటింగ్ జరిగే రోజు అల్లర్లు జరుగుతాయని చెప్పేసి ఏ ఆధారాలతో అయినా సంఘానికి ప్రకటన చేశారు సార్. మరి ఇటువంటి అన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేము అనుమానించి ప్రజాస్వామ్యాన్ని చెప్పేసి కానీ మా నేతలు కానీ చెప్పే పరిస్థితులు ఉంటాయి. అలా పరిస్థితులు చెప్పడంలో ఎక్కడ తప్పులేదు. మరి ఇదేదో పండగ వాతావరణం అంట, వైసీపీ నెగ్గేందంట, సత్యనారాయణ గారు పార్టీలో ప్రతి పార్టీ అధినేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధికార పక్షం చెప్తున్నటువంటి మాట, మేము ఇన్ని ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు 2,70,000 కోట్ల పైచీలకు డీబీటీ ద్వారా మేము వేశాం కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఆదరాభిమానాలు చూపించడం కావచ్చు, లేకపోతే ఓటు రూపంలో మద్దతు తెలియజేయడం కావచ్చు, ఇదంతా జరిగిందని వైసీపీ చెప్తుంది. యాంటీ ఓటింగ్ అని ప్రతిపక్షం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం 4వ తారీఖు ఎటువంటి సత్యనారాయణ గారు ప్లీజ్ ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూద్దాం. వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం ఒక్కసారి. జనసేన సీనియర్ నేత మట్టి వెంకటేశ్వరరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. వినిపిస్తోందా వెంకటేశ్వరరావు గారు? వినపడుతుందండి. వినిపిస్తోంది. సో ఏంటి రాష్ట్రంలో 4వ తారీఖు విధ్వంసం జరగబోతోంది. సో ఎన్నికల సమయంలో జరిగిన దానికన్నా కూడా మరింత ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల నాటి వేడి అప్పటి వరకు కూడా 4వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా జవహర్ రెడ్డి మీద వచ్చినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి వారు చేస్తున్నటువంటి కామెంట్స్ మొదటి నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఆక్రమణలు గురయ్యాయనేటువంటి మాట, దానికి సంబంధించి ఏం చెప్తుంది జనసేన? నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మన స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. సార్, ఒకటి రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. ఆ సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు, పెద్దలు వేణుగోపాల్ గారికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి ఒక స్థిత ప్రజ్ఞతతో, ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో
యాంటీ ఇన్కంబెన్సీ అగెన్స్ట్ గవర్నమెంట్ ఓట్ అనేది కన్సాలిడేట్ అయింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అన్నారో అది ఆయన చెప్పినప్పుడు అది ఫిజిక్స్గా కొట్టేశారు. ఏం చేతంటే జనసేనకి, టీడీపీకి, బీజేపీకి ఇది ఫిజిక్స్గా కలుస్తుందేమో కానీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దనే ఉద్దేశంతో అన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ రోజున క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే వివిధ గతంలో భిన్న కోణాల నుంచి, భిన్న అభిప్రాయాల నుంచి, భిన్న వైరుధ్యం అయినటువంటి కొన్ని సాంఘిక సామాజిక వర్గాలన్నీ కూడా ఈ రోజున కూటమి విజయాని కోసం అప్రహత్యంగా ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితిని మనం క్షేత్రస్థాయిలో చూసాం. దాని తర్వాత ఉద్యోగస్తులను చూసాం, యువతను చూసాం. ఏదైతే డిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి, దగాపోయినటువంటి యువతను చూసాం. అదేవిధంగా ఉద్యోగస్తులను సిపిఎస్ రద్దని తర్వాత వారి మీద పెట్టినటువంటి ఆంక్షల ద్వారా మోసపోయినటువంటి ఉద్యోగస్తుల యొక్క ఓటింగ్ సరళను చూసాం. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా, కాపు సంక్షేమ నిధికి నిధులు సమకూర్చకుండా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఏదో అన్నటువంటి పెద్ద మనిషి ₹1 కూడా కేటాయించినటువంటి ఈ పరిస్థితులను కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద ఖచ్చితంగా యాంటీ ఇన్కంబరెన్స్ గా పనిచేసి రేపు చాలా స్పష్టమైనటువంటి తీర్పు, ఎందుకంటే అత్యధికమైనటువంటి మెజార్టీతో కూడా తీర్పు రాబోతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు ఆ విధంగా ఆశావంలో ఉండటం తప్పలేదు. సచిన్ గారు కూడా ఆయన ఆశావం, నేను నా ఆశావం ఉండొచ్చు. కానీ యథార్థం మాట్లాడుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలోది. తర్వాత ఇక రాబోయే రోజుల్లో ఎన్నికల హింస, పోస్ట్ ఎన్నికల యాక్చువల్గా ఏంటంటే ఒక దశలో ఫస్ట్లో ఏంటంటే మనం సంక్షేమ కార్యక్రమాలు బాగా చేసాం. ఏదైతే మనం బటన్ నొక్కాం, సమాజంలో ఉన్నటువంటి ఈ ఓటర్స్ అందరూ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వాళ్ళందరికీ మన వాలంటీర్స్ ద్వారా, మన సెక్రటరీస్ ద్వారా సరైనటువంటి సిగ్నల్, మనం సంకేతాలు పంపించగలిగాం. తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని పోలింగ్ ముందు వరకు కూడా అధికార పార్టీ ఆశించినటువంటి పరిస్థితి. పోలింగ్ 2-3 రోజులు ముందు ఉందనగా కూడా అధికార పార్టీ ఆశించింది. అందుచేతనే ప్రీ పోల్లో వైలెన్స్ జరగల. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రీ పోల్లో వైలెన్స్ అనేది మామూలుగా అయితే ప్రీ పోల్లో వైలెన్స్ జరుగుతాయి. ప్రీ పోల్లో వైలెన్స్ జరగల. ఈ 2024 ఎన్నికలు గొప్ప ప్రత్యేకత గుర్తుకున్నటువంటి ఎప్పుడు జరిగినాయి? పోలింగ్ రోజును కూడా అనుమానం వచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని బూతుల్లో అనుమానం వచ్చిన రోజునటువంటి జరిగింది. ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన 5 గంటల తర్వాత ఎక్కడికి ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది కదా, ఈ బూతులు ఎట్లా, ఈ బూతులు ఎట్లా, ఈ బూతులు ఎట్లా అని ఈ నాయకులకు వచ్చేస్తుంది కదా. గ్రామ నాయకులు, మండల నాయకుల నుంచి క్యాండిడేట్ కి వచ్చేస్తుంది కదా. ఈ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మరుసటి రోజు నుంచి పోస్ట్ ఎలక్షన్ హింస జరిగినటువంటి వైనాన్ని మనం చూసినట్టయితే ఖచ్చితంగా కూడా ఏదైతే అధికార పార్టీ ఆశించిందో, అధికార పార్టీ ఆశకి భిన్నంగా ప్రజా తీర్పు రాబోతుంది. కాబట్టి ఆ యొక్క ఉక్రోషంతో కానీ, ఆ యొక్క దీంతో కానీ పోస్ట్ ఎలక్షన్ హింస జరిగింది. పోస్ట్ ఎలక్షన్ హింసను మనం చూసినట్లయితే అధికార యంత్రాంగం అనేది ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది, ఏదో కొన్ని వర్గాలకు అసంతృప్తిగానో, లేకపోతే సంక్షేమ పథకాలకి అనుకూలంగా సంక్షేమ పథకాలకి ఎన్నికలుగా వ్యతిరేకంగా ఎన్నికలు జరిగిన మాట అసలు ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు విధ్వంసానికి, అంటే రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ఎన్నికల సమయంలో యాంటీ ఓటింగ్ ఉంది కాబట్టి, అధికార పార్టీకి అలా జరిగింది కాబట్టి కౌంటింగ్ విషయంలో కూడా ఒకంత గందరగోళం నెలకొనేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి అక్కడక్కడ జరగబోతున్నాయి అనేటువంటి కొన్ని మాటలు కూడా కొంతమంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆ స్థాయిలో ఉండబోతుందా అనేటువంటి ఒక ప్రశ్న. అధికారులు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకు ఆ స్థాయిలో బయటకు వస్తున్నాయి మాటలు అంటారు? మురళి గారు, ఇక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పోగొట్టుకోకుండా ఆ కార్యకర్తలకు కావలసినటువంటి ఒక విధమైనటువంటి మానసిక టానిక్ బలంగా ఇవ్వటానికి కోసం చేసేటువంటి మాటలు కొన్ని ఉంటాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా
పోలింగ్ ఏజెంట్లకు వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేకుండా అలౌ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ వచ్చేటప్పటికి చాలా విస్పష్టమైనటువంటి నియమాలను రూపొందించి విస్పష్టమైనటువంటి నియంత్రణతో కౌంటింగ్ ఏజెంట్లు అలౌ చేయటం అనేది ఒక పద్ధతి అయితే, రెండోది గ్రామాల్లో ఆల్రెడీ కూడా ఎలక్షన్ టైంలో పీస్ఫుల్ గా జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏమైతే ఉన్నాయి, కేర్ టేకర్ ప్రభుత్వం ఏం చేసిందో కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని కూడా కొంత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా కొంత మనం ఇక్కడటువంటి అంటే కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉండాలని మాత్రం అనుకుంటాకి లేదు. ఎందుచేతనంటే వెబ్ క్యామ్ ఇచ్చిన తర్వాత ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి బూత్ క్యాప్చరింగ్ లో కానీ బూతుల్లో ఈవీఎంలు పాల్గొట్టడం కానీ ఆ రోజున సాయంత్రానికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారు ఏమి అనౌన్స్ చేశారు, ఒక బూత్లో ఈవీఎం ధ్వంసం అయింది కానీ ఆ ఈవీఎంలో డేటా ఇంటాక్ట్ గా ఉందని చెప్పిన తర్వాత అదే రోజున ఆయన వెబ్కామ్ లో వీడియో చూడాలి కదా, ఎవరు ధ్వంసం చేశారో చూడాలి కదా. అది వీడియో చూసినట్టయితే పైపెచ్చు ఆయన ఆ వీడియో నేను రిలీజ్ చేయలేదని ఒక మాట ఏదైతే ఉందో అది కూడా 1945 ప్రీ కౌన్సిల్ లోనే చెప్పారు, బ్యాక్ బారో స్టీల్. అది జరిగిందా లేదా అని మనకి ప్రామాణికంగా వాళ్ళకి ఆ టేప్ వచ్చింది, ఆ వీడియో క్లిప్ ఎలా వచ్చింది అనేది అది ఇట్స్ ఇమ్మెటీరియల్. బ్యాక్ బారో ఆర్ స్టీల్ ఒక యథార్థాన్ని రుజువు చేయకుండా అడుక్కోవచ్చు, దొంగతనం చేయొచ్చు, అప్పుగా తీసుకోవచ్చు. అది నిజమా కాదా అనేది తేల్చాల్సినటువంటి ఒక పెద్ద మనిషి ఆ రోజున మేము వీడియో వెళ్ళలేదు, ఆ పోలింగ్ బూత్ క్యాప్చర్ అయిందని చెప్పి ఈవీఎం ధ్వంసం అయిందని చెప్పి దాంట్లో అంటే వారి పరిధిలో ఉన్న దానికి సంబంధించి క్లియర్ కట్ గా అయితే చెప్పారు. బట్ ఎలా వచ్చింది అంటే వాస్తవాలు కూడా నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది వెంకటేశ్వరరావు గారు. చూద్దాం. నేను ఏం మాట్లాడను, కాకపోతే అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యొక్క ఇక్కడ ఎలా బయటకు వచ్చిందనే దానికి సంబంధించి కన్నా అసలు నిజంగా అది జరిగిందా లేదా అనేటువంటి దానికి సంబంధించి రావాల్సినటువంటి చూసుకోండి ఎలా బయటకు వచ్చింది, అది కస్టడీ ఎలా అంటే. కాబట్టి ఏంటంటే రాజకీయ పార్టీలు వారి యొక్క పరిస్థితికి అనుకూలంగా రేపు ఈ కౌంటింగ్ లో అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాబ్లం అనేది ఇబ్బంది లేకుండా తర్వాత వైజాగ్ లో భూములు మొట్టమొదటిగా అంటే అన్ని కూడా 4వ తారీఖు తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది, రాజకీయ పరిణామాలు కూడా అధికార పార్టీ మళ్ళీ అధికారం చేపడితే పరిణామాలు ఎలా ఉంటాయి, లేకపోతే ప్రతిపక్షాలు అధికారం చేపడితే మళ్ళీ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజలు ఒక అంచనాకు వస్తున్నారు. దాని మీద జోరుగా బెట్టింగ్లు కూడా కాస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఎస్ వెంకటేశ్వర గారు, చూద్దాం పరిణామాలు నిజంగా ఆ స్థాయిలో. మాట్లాడదాం అది నెక్స్ట్ ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం. ఎస్ వేణుగోపాల్ గారు, ఎటు చూసినా కానీ వీళ్ళన్నీ కూడా అధికార పార్టీ వైపే. బట్ అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట, ఇన్నేళ్ల సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు అంటే రుణం తీర్చుకున్నారనా, లేకపోతే మద్దతు ప్రకటించారనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉంటే బాగుంటుంది అనేటువంటి పరిస్థితుల్లోనే ఓటు వేశారని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో జరగబోయే మళ్ళీ కౌంటింగ్ రోజున ఘోరాతి ఘోరమైనటువంటి అల్లర్లు జరగబోతున్నాయనేటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ వీళ్ళని కూడా అధికార పార్టీ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి వేణుగోపాల్ గారు. మురళి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేస్తారని ముందే తెలిసి పిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఏదైతే 20 సమస్యాస్పద ప్రాంతాలని రాసి ఇవ్వడం జరిగింది డీజీపీకి. వాళ్ళు ఈ విధంగా పలానా బూతుల్లో రిగ్గింగ్ జరుగుతా ఉంది, పలానా రోజుల్లో వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా పోలీసు బందోబస్తు పెంచండి అంటే పోలీసు బందోబస్తు పెంచకుండా అక్కడ నిర్వీర్యం చేస్తూ ఏదైతే వాళ్ళు చేస్తున్న రిగ్గింగ్ వీళ్ళు సపోర్ట్ చేస్తే ఒక బూత్ కాడిపోతే వాళ్ళ ఏజెంట్ కొట్టి తమిళ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ ని వాళ్ళు కంప్లైంట్ చేస్తే దీనికి ఆవేశంగా పోయి ఆయన ఈవీఎం ని ఆవేశం వస్తే అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ లేకపోతే కుర్చీలో పగలగొడతారు కానీ ఈవీఎంలు పగలగొడతారా వేణుగోపాల్ గారు? ప్లీజ్ వెంకటేశ్వర గారు, లెట్ మీ స్పీక్ ప్లీజ్. అది రాజ్యాంగ వ్యతిరేకంగానే, అది రాజ్యాంగ వ్యతిరేకమని కానీ లేకపోతే అది చట్టబద్ధం కాని పని అని కానీ ఒక ప్రజాప్రతినిధికి తెలియని పరిస్థితులు ఉంటాయా? ఈవీఎంలు పగలగొట్టేంత ఎంత ఆవేశం వస్తే మాత్రం? ప్లీజ్ సత్యనారాయణ గారు, నేను మాట్లాడుతున్నాను ప్లీజ్. ఎన్నికల ప్రధానాధికారి పోలీస్ సిబ్బంది అంతా వాళ్ళకి కొమ్ము కాస్తా ఉంటే మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఒంటరిగా ఉండే వ్యక్తి, ఆయనకు ఆవేశం వచ్చింది. ఆయన ఏజెంట్ని, ఆయన పార్టీ నాయకుల్ని
ఏ విధంగా ఎస్సీ ఇది- ఎస్టీ బీసీ మైనారిటీ ఇది ఎవరు కూడా అడ్డుకోలేని పరిస్థితులు ఏం వేణుగోపాల్ గారు అది తప్పు అని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ తప్పును మాత్రం దయచేసి ఇది తప్పు కాదని మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు అయితే చేయదు. ఎందుకంటే మీరు అధికార ప్రతినిధి. ఒక్క మాట వేణుగోపాల్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా వేణుగోపాల్ గారు ఒక్క మాట ప్లీజ్. దానికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలన్నీ కూడా దేన్ని కూడా ఖండించేటువంటి పరిస్థితులు రిగ్గింగ్ జరిగిన వేణుగోపాల్ గారు లెట్ మీ స్పీక్ ప్లీజ్. నా మాట వినిపిస్తోందా? 1 minute నేను మాట్లాడతాను. ఎక్కడైనా సరే ఆవేశం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుర్చీలో బల్లాలో లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమో మనుషుల మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ రాజ్యాంగబద్ధంగా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వాటిని పగలగొట్టేటువంటి దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎన్నికల పోలింగ్ సరళి జరుగుతున్న ఒక్క నిమిషం దాడులు కానీ వీటన్నిటిని కూడా ఖండించాల్సింది. అక్కడ దాడులకు పాల్పడినా లేకపోతే ఆవేశం కూడా ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఏదున్నా సరే ప్రతిదీ చట్టపరంగా వెళ్ళాలి అనేటి పరిస్థితిలోనే ఉండాలి తప్ప ఇటువంటి సంఘటనలు ఎవరు కూడా సమర్థించేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. నేను దానికి సంబంధించి మాట్లాడుతున్నాను. ఇతరత్రా దాడులు జరిగిన వాటిని కూడా నేను ఖండిస్తాను, దానికి సంబంధించి కాదు. కానీ ఆవేశం వస్తే ఈవీఎం పగలగొట్టారు అని అంటే ప్రజలు కూడా నిజంగా హర్షించేటువంటి పరిస్థితులు, పోలీసులు కూడా చేతులు కట్టుకుని చూసేటువంటి పరిస్థితులు ఉండవు కదా. వాళ్ళు ఆ కోణంలో చూడరు కదా. ఆవేశం వచ్చింది ఈవీఎం పగలగొట్టారు అని అంటే. ఓకే చెప్పండి. ప్లీజ్ మాట్లాడండి. మురళీ గారు, వీళ్ళు ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికే ఎందుకు 0.8% ఉండే బీజేపీకి ఎందుకు 10 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు? ఏదైతే 4% ఉండే జనసేనకి ఎందుకు 21 సీట్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు? వీళ్ళు కుట్ర పూర్తిగానే ఒంటరిగా జగన్మోహన్ ఎదుర్కోలేం కాబట్టి రేపు ఎన్నికల్లో మనం ఏదన్నా దాడి చేయాలైనా వాళ్ళని ఎదుర్కోవాలన్నా కానీ మనం అందరం కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలుగుతామని చెప్పి ఈ రోజు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు మేము ముందుగానే అనౌన్స్ చేపించి ఒక అర్జీలు ఇచ్చి అక్కడికక్కడ ఎస్పీలకి, డిఎస్పీలకి, డిఐజీలకి ఇస్తా ఉంటే కూడా వాటి అంతా బేఖాతరు చేయకుండా అక్కడ పోలీస్ భద్రత పెంచకుండా ఏదైతే కూటమి విపరీతంగా దాడులు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని దాడులు చేస్తూ వాళ్ళని ఓట్లు వేయకుండా అక్కడ ఉండే ఏజెంట్లంతా తన్ని ధర్మేస్తూ అక్కడ ఏదైతే రిగ్గింగ్ పాల్పడ్డాడో అక్కడ వాళ్ళు చేసిన తప్పే ఇంకా ధర్మబద్ధంగా వాళ్ళు యుద్ధం చేయనప్పుడు మేము ఏం చేయాలి? మేము కూడా ధర్మం తప్పాల్సింది వచ్చింది, ఈవీఎం పగల కొట్టాల్సింది వచ్చింది. అంతేగాని తప్పని చెప్పాలి. వాళ్ళు అధర్మంగా నడిచేటప్పుడు అధర్మంగా పొత్తులు పెట్టుకొని అధర్మంగా దాడి చేసి రిగ్గింగ్ పాల్పడి రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు ఆ ప్రూఫ్స్ ని అధికారులకు మీరు చూస్తా చేతులు కట్టుకొని కూర్చోడానికి ప్లీజ్ వస్తున్న ప్రశ్న ఏంటి? పోయినప్పుడు మేము అధర్మంగానే పోతాం. ఎస్ వేణుగోపాల్ గారు, నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆ ఈవీఎం పగలగొట్టినప్పుడు క్లియర్ కట్ గా ఫుటేజ్ కావచ్చు లేకపోతే ఇలా దాడులు జరిగినప్పుడు ఒక వీడియో సాక్ష్యం వేణుగోపాల్ గారు చెప్పండి. ఈ రోజు వాళ్ళు రిగ్గింగ్ చేశారు, వాళ్ళు ఏది కొట్టారు, వాళ్ళు ప్రజల పైన దౌర్జన్యం చేశారు. నేను మాట్లాడేది వినట్లేదు ప్లీజ్. నన్ను కంప్లీట్ గా మీరు మాట్లాడనివ్వట్లేదు. ప్లీజ్ నేను అడగాలనుకునే దయచేసి ఒక్క నిమిషం నన్ను అడగనివ్వండి ప్లీజ్. ఎక్కడైనా సరే దీనికి సంబంధించి వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరైనా సరే ఒక వీడియో ప్రూఫ్ కావచ్చు, ఆ సాక్ష్యం కావచ్చు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తే ఈ రోజు కాకపోయినా ఒక 6 నెలలకైనా సంవత్సరానికైనా చట్టపరంగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు. చూపించాం వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు చేసిన సర్పంచ్ పైన దాడులు, కార్లు పగల కొట్టడము, వాళ్ళ ఇళ్లలో బైకులు కాల్చడము, అదే విధంగా పోలింగ్ బూతులు కాడ ఏ విధంగా దౌర్జన్యం చేయడము, ఏ విధంగా రిగ్గింగ్ చేసాము, అవన్నీ మా దగ్గర ధర్మం తప్పడం అనేటువంటి దయచేసి అంత పెద్ద మాట అనేది మాట్లాడకూడదండి. ఎవరైనా సరే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎంని తనను గెలిపించే ఒక దాన్ని ఏమంటారు, ఆయుధం అంటారా లేకపోతే ఇతరత్ర పవిత్రమైనటువంటి ఒక బాక్స్ అంటారా, అటువంటి దానికి సంబంధించి ఒక రాజ్యాంగేతర శక్తిగా దాన్ని ప్లీజ్ చెప్పండి వేణుగోపాల్ గారు ప్లీజ్. మురళి గారు, అది అనీతులు మాకే కాదు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి టీడీపీ వారు పాల్పడ్డా, జనసేన వారు పాల్పడ్డా, ఒకటి టీడీపీ వారు ఆ విధమైనటువంటి ఘటనలకు పాల్పడ్డా, జనసేన పాల్పడ్డా, అధికార పార్టీ పాల్పడ్డా,
ఎవరు పాల్పడ్డా కానీ చట్టం ముందు అందరూ ఒకరే. కాకపోతే ఏంటంటే చట్టపరంగా ఎదుర్కోవాల్సిన దానికి అనవసరమైనటువంటి ఆవేశం. Yes. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈవీఎంని అలా దాన్ని మీరు సమర్థించారు కాబట్టి నేను ఇంత మాట్లాడుతున్నాను. కానీ లేకపోతే వారు ఇలా అంటున్నారు, వీరు ఇలా అంటున్నారు, దీనికి ఏమంటారు అనేటువంటి మాట అంటాను తప్ప మీరు ఆ మాట అన్నప్పుడు కూడా నేను ఖండించకపోతే ఇక్కడ ప్రభాకర్ ధ్వంసం చేయలేదా, ఆయన బెయిల్ తెచ్చుకోలేదా? అదే విధంగా సార్ తెలుగుదేశం వాళ్ళు కూడా తెచ్చుకున్నారు సార్. ఏది చింతమనేని ప్రభాకర్ గాని, అదే విధంగా ఇంకొక వ్యక్తి చింతమనేని ప్రభాకరు, మళ్ళీ ఇంకో టీడీపీ నాయకుడి పేరు ఏదో అతను, ఇద్దరు కూడా ఈవీఎం ధ్వంసం చేసే వాళ్ళపై బెయిల్ తెచ్చుకోలేదా? నేను అదే చెప్తున్నాను వేణుగోపాల్ గారు, ఏ పార్టీ నేతకైనా ఒక సామాన్యుడికైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే రాజ్యాంగేతర శక్తిగా మారితే మాత్రం డెఫినెట్ గా చట్టం ముందు నిలబడాల్సిందే, ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే అనేటువంటి మాట చెప్తున్నాను. నేను పార్టీలకు ఖచ్చితంగానే మాట్లాడుతున్నాను, ఏ ఒక్కరి వైపో లేకపోతే మీకు అగైనెస్ట్ గా నేను మాట్లాడారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఆయనకేం తినింది అరక్క కాదు, ఈవీఎం పగలగొట్టింది. ఆ ఈవీఎం లో దొంగ ఓట్లు పోలైనాయి. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్ని దీన్ని వ్యతిరేకిస్తూ కూటమి ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడిందో అలాంటి ఈవీఎం ఉండకూడదని చెప్పేసి ఆయన దాన్ని కింద బద్దలు కొట్టాడే గాని ఆయన తినింది అరక్క కాదు, కొట్టింది. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కష్టపడి 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో సంక్షేమం అని, అభివృద్ధిని, ప్రజల దగ్గరికి అనేక కార్యక్రమాలు, అనేక ప్రోగ్రాంలు తీసుకొని వస్తూ ఈరోజు న్యాయబద్ధంగా ఎన్నికలు జరుగుతా ఉంటే దాన్ని అన్యాయంగా ఈ రోజు ఏదైతే కూటమి రిగ్గింగ్ పాల్పడి చేస్తే దాన్ని సమర్థిస్తే ఏ విధంగా ఉంటది? అందుకనే ఆయన కూడా కోపం వచ్చి పగలగొట్టాడు. రైట్ నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను మాట్లాడేది అంటే మీరు పార్టీ పరంగా ఆలోచిస్తున్నారు, నేనేంటంటే ప్రజాస్వామ్య పరంగా, చట్టపరంగా, రాజ్యాంగ చంప కొడితే ఇంకో చంప చూపించడానికి అందుకు గాంధీవాదులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక ఉండవచ్చు. రాజ్యాంగం ఎందుకుందంటారు వేణుగోపాల్ గారు? రాజ్యాంగం ఎందుకుంది, చట్టాలు ఎందుకున్నాయి, పోలీసులు ఎందుకున్నారు, వ్యవస్థ ఎందుకుంది? మీరు మళ్ళీ దాన్నే సమర్థించుకుంటూ ప్లీజ్ డైవర్ట్ చేద్దాం. లేదు, ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తాం. ఈ సబ్జెక్ట్ ప్లీజ్ వద్దు, లేదు ప్లీజ్ వేణుగోపాల్ గారు ప్లీజ్ దయచేసి మళ్ళీ అదే మీరు సమర్థిస్తూ దయచేసి మాత్రం మాట్లాడదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కానీ, చట్టాన్ని కానీ, పోలీస్ వ్యవస్థని కానీ మనం లెక్కలోకి తీసుకోలేదు అనే విధంగా మనం మాట్లాడినట్టుగా ఉంటుంది. ఈ చర్చ వద్దు. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. సత్యనారాయణ గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. మీరు ఇందాక మాట్లాడుతున్నారు ప్లీజ్. మురళి గారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ విధంగా చర్యలు జరుగుతుంటే దాన్ని సమర్థిస్తున్నటువంటి ఇటువంటి వైసీపీ నేతలు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా పూనకు వచ్చినట్టు మీరన్నట్టు వేరే వస్తువుని ఏదన్నా చిరాకుబడి లేకపోతే అక్కడ ఏ విధంగా మనిషి మీద కోపపడడంలో జరిగితే పద్ధతిగా ఉన్నది తప్ప, ఒక రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక చట్టం కోడ్ అక్కడ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి డైరెక్ట్ గా 2 సార్లు ఈవీఎం అనే కింద నేలకు పేసి కొడితే కోపం వస్తే పాల్గొట్టడానికి చెప్తున్నాడు మన వేణు గారు. ఇంతకంటే మూర్ఖత్వం ఎక్కడ లేదు సార్. అందుకే మా నాయకులందరూ కూడా వేణుగోపాల్ గారు ప్లీజ్ వారిని మాట్లాడేవాళ్ళు, ప్లీజ్ వారిని మాట్లాడడానికి మీ భాష లేదు వేణు గారు, మీ వ్యాఖ్యానాలో లేదు. అది రాజ్యాంగబద్ధంగా లేదు. మాట్లాడి కూడా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. వేణుగోపాల్ గారు ప్లీజ్, వేణుగోపాల్ గారు వారిని మాట్లాడండి. బట్టలు కొట్టుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ 150 మంది ఎమ్మెల్యేలు 150 పాల్గొట్టయితే ఇంకెంత ఏంటి ప్రజాస్వామ్యం? దాన్ని మీరు సమర్థిస్తారేంటండి వేణు గారు? తెలివైనటువంటి వ్యక్తి మీరు కూడా అలాగా దాన్ని సమర్థించడం అనేది చాలా తప్పు. అలాగే ఎప్పుడు కూడా సమర్థించకండి. మా వాళ్ళు చేసినా మీ వాళ్ళు చేసినా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు సక్రమంగా జరగనివ్వాలి, మనం సపోర్ట్ చేయాలి. అక్కడ ఏదైనా ఎన్నికల ప్రకారంగా ఎన్నికల రూల్ ఆఫ్ ఎగ్నెస్ట్ ఏమైనా జరుగుతుంటే మనం కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి అక్కడ పోలింగ్ ఆపే పరిస్థితిలో 100 మీటర్లు వెనక్కి వచ్చి అక్కడ కోర్టు ఉన్నటువంటి ఎన్నికలు పోలింగ్ బూత్ 100 మీటర్లు వెనక్కి వచ్చి అక్కడ మన కార్యకర్తలు కానీ మన ప్రజాస్వామ్యవాదులు కానీ అక్కడ పిలిపించుకుని మాట్లాడి లోపల ఇలా జరుగుతుంది పోలింగ్ ఆపండి అని చెప్పేసి నిరసన తెలియజేయాలి. అంతేగాని మీరు లోపలికి వెళ్ళిపోయి అంటే 150 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరు 150 మంది బూతులు బదులు కొట్టేపారు కదా, టోటల్ గా వ్యవస్థ అంతా కూడా ఆగును. ఇటువంటి దాన్ని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు వేణు గారు. అందుకే మా వాళ్ళు అన్నారంటే
తెలుగుదేశం నాయకులు పదే పదే గత పరిపాలన చూసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పేసి ఈయన మాట్లాడి దాన్ని ఖచ్చితంగా కోడ్ అవుతున్నారు సార్. వేణు గారి మాటలు ఇప్పుడు మా ఓటు బద్దలు కొట్టాడు ఏంటి, కేసు పెట్టుకోండి, తప్పేంటి, చంద్రబాబు ప్రభాకర్ బాబు చేయలేదా, వేణుగోపాల్ గారు ప్లీజ్ మాట్లాడలేదు. మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. చంద్రబాబు ప్రభాకర్ బెయిల్ తెచ్చుకున్నారన్నారు. అక్కడ ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఆయన కూడా పడుతుంది, ఆయన కూడా అరెస్ట్ చేస్తారు, తప్పేముంది? ఇది రాజ్యాంగ విరుద్ధంగా చింతమనేని ప్రభాకర్ అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి అయితే ఉంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికల సంఘం ఒకటి ఉంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాలన్నీ పక్కకు పోయి, నాయకుల అధికారాలన్నీ పక్కకు పోయి, ఎన్నికల వ్యవస్థగా ఎన్నికల కోర్టులో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం దాన్ని మనం సమర్థించుకోకపోతే, ఇలాగే బద్దలు కొట్టుకుంటా పోతే, పాలు తగలబెట్టుకుంటా పోతే, బుర్రలు పగలు కొట్టుకుంటా పోతే కార్యకర్తలే ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఇదే ప్రజాస్వామ్యం. ఇదే రేపు పొద్దున మళ్ళీ మేము గెలిచేసాం, పండుగలు చేసుకుంటున్నాం. అందుకే మీకు ప్రజలు ఈరోజు ఓట్లేదు. 4 సార్లు ఎగిరినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఓడిపోతాడనే భయంతో ఆయనకు వచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా దగ్గర పెట్టుకుని ఏదో రకంగా గల్లంతు పెట్టి 4 సార్లు ప్రిస్టేజ్, ఎందుకంటే వారసత్వంగా నాకు వచ్చేస్తుంది ఎమ్మెల్యే పదవి, ఇక్కడ ఏదో ఆనవాయితీగా నేనే నెగ్గుతున్నాను కాబట్టి ఇంకొకటి రావడానికి లేదని చెప్పేసి అనే ఉద్దేశపూర్వకంగా వెళ్ళి అక్కడ పోలింగ్ లోకి వెళ్ళి బూత్లోకి వెళ్ళి మరి ఈవీఎంను పాల్గొట్టడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టింది కాబట్టి కేసు ఫైల్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన శిక్ష అర్హుడు. ఖచ్చితంగా శిక్ష పడకపోతే రేపు ప్రజాస్వామ్యాన్ని కూరి అయినట్టు లెక్క. ఆయనకి కనుక ఈవీఎం పగలగొట్టినందుకు శిక్ష కనుక పడకపోతే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం కూరి అయినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు మురళి గారు. కాబట్టి ఇటువంటి అబద్ధాలని మనం ప్రోత్సహించకుండా ఎక్కడికక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసింది. ఇందాక మా సోదరుడు జనసేన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏదో ఆశపడడంలో తప్పులేదు, ఎవరికైనా ఆశ ఉంటుందంట. పర్లేదు, మీరు నెగ్గుతారని మీరు చెప్పండి. మీకున్న లెక్క ప్రకారంగా మేము నెగ్గుతామని మేము చెప్తాం. మా లెక్క ప్రకారంగా మీకు షెడ్యూల్ కులాల్లో మీరు చేసినటువంటి అల్లర్లకి, హత్యలకి, మానభంగాలకి, దోపిడీకి, దొంగతనాలకి, మానభంగాలకి, గుండు కొట్టించుకునే విధానానికి, చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి విధానానికి షెడ్యూల్ క్యాస్ట్ ఓటు బ్యాంక్ మీ దగ్గర నుంచి తగ్గింది. మీకు అందుకే భయం పట్టుకుంది. 100కి 100% షెడ్యూల్ కులాలు మాకే పడతాయి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం పట్టుకుందంటే, మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు భయం పట్టుకుని ఈవీఎంలు పగలగొట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మీకు ఎస్సీలు కూడా ఓటేయలేదు ఈరోజు ఖచ్చితంగా. అందుకని మీకు భయం వేస్తుంది. అందుకని ఇటువంటి దాడులు ఎక్కడికక్కడికి మీరు ఎన్నికల వేళ రేపు కౌంటింగ్ లో కౌంటింగ్ రోజున ఏ విధంగా గందరగోళం సృష్టించి, ఏ విధమైన వాతావరణం ఇక్కడ సృష్టించి దీన్ని డైవర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, నాకు కాదు తెలుగుదేశం వల్ల రిగ్గింగ్ వేసుకుని నెగ్గారనే అపకీర్తిని వాళ్ళకి అంటగట్టాలనే ఉద్దేశంతో మీరు చేసే ఆరోపణలన్నీ కూడా మీ కార్యకర్తలు ఎక్కడ కూడా రేపు పొద్దున్న పోలింగ్ ఏజెంట్లు కూడా రావడం. ఎందుకంటే జనసేన నాయకుడు మా నాయకులు వెంకటేశ్వర గారు మాట్లాడారు, స్థానిక కింద మాట్లాడడానికి వాళ్ళు కొన్ని వర్డ్స్ ఉండేది సార్, అందుకు మాట్లాడారు సార్. అది వాస్తవం. అది నిజంగా మీరు అలా విధంగా మేము నెగ్గేస్తున్నాం అని మరి బలవంతులు మేమని చెప్పేసి ఇలాగ బలం ఉన్నదని చెప్పేసి మాకు గట్టిగా చూపించకపోతే రేపు పొద్దున మీకు ఏజెంట్లు కూడా రారని భయం కూడా మీకు ఉంది. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేలని గౌరవించుకోలేదు సార్. మీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటంటే ప్రతి శాసనసభ్యుడిని గౌరవించడం అనేది ఒక ఆనవాయితీ. ప్రతి శాసనసభ్యుడితో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీ. మీ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా, ఒక్క మినిట్ కూడా ఏ మంత్రితో కానీ, ఏ ఎమ్మెల్యేతో కానీ, ఏ ప్రజాస్వామ్యవాదితో కానీ, లేకపోతే ప్రతిపక్ష నాయకులతో కానీ, లేకపోతే ఉన్నారు ఇంకా వివిధ రకాల పార్టీలు, అటువంటి మేధావులు కూర్చోబెట్టి ఏంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి, లేకపోతే ఆంధ్ర పరిస్థితులు ఇంత కుంటుపడింది, లేకపోతే నేను ఇక్కడ ఏంటది 3 రాజధానుల గురించి నేను విశ్లేషించాలనుకుంటున్నాను. నేనైతే 30 నేను సింగిల్ రాజధానికి కట్టుబడి అప్పుడు ఓకే అన్నాను. మరి 3 రాజధానులు అనే చర్చ కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి రాకుండా వన్మన్లోగా ఏదో నేనే ఇది రాష్ట్ర వ్యవస్థలాగా నేనే రాజుని, ఇదంతా ఇది నా రాజ్యం అన్నట్టుగా పరిపాలించుకుంటూ వచ్చినట్టు విధానం ఏదైనా ప్రజలు ఖచ్చితంగా తప్పుతో పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సాగనంపడానికి వచ్చినటువంటి రాజకీయ వాతావరణంలో తట్టుకోలేక వైసీపీ నేతలు ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఇంకా కూడా మేము బదులు కొడుతున్నాం, కేసు పెట్టుకోవడానికి పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకంటే ప్రజాస్వామ్యంలో వీరు ఎక్కడ ఒకసారి ఆలోచించాలి సార్ మురళి గారు. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, వెంకటేశ్వరరావు గారు ప్లీజ్, ఇందాక మీరు జవహర్ రెడ్డి గారి టాపిక్ గురించి మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ. దానికన్నా ముందు మురళి గారు మిత్రుడు వేణుగోపాల్ గారికి మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుచేతంటే
పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నేరం చేశారు, నేనెవరో ఒప్పుకుంటాకి? అది ఆయన తరపు నేను ఒప్పుకుంటావు కరెక్ట్ కాదు. ఆయన తర్వాత ఆయన చేశాడని చెప్పబడేటువంటి కార్యక్రమాల్ని మద్దతు పరచడం కూడా వేణుగారికి అంత మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడికి పగలగొట్టుకున్నటువంటి వీవీప్యాట్లో ఏం కనపడింది? 24 టీడీపీ, 6 వైఎస్ఆర్సీపీకి. అప్పుడే రిగ్గింగ్ ఎక్కడ జరిగింది? కాబట్టి మనం ఇవాళ ఒక ఛానల్ ద్వారా మన యొక్క డిబేట్ ని మనం మాట్లాడుతున్నామంటే మన యొక్క క్యారెక్టర్, మనతో పాటు మన పార్టీ యొక్క విధానాన్ని కూడా ప్రజలంత వీక్షకులు చూస్తున్నారు కాబట్టి కొంచెం మనం సమయం పాటించడం మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఏదో ఓటేశారన్నమాట, అది వైఎస్ఆర్సీపీ నమ్ముతుంది. వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే అవ్వచ్చు, కానీ అది కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు మిత్రుడు సత్య గారు చెప్పినట్టు ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాలు కాకుండా తర్వాత ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కమ్యూనిటీలకి ఇవాళ ఏదైతే ఫిజిక్స్ కమ్మ, కాపు, క్షత్రియ, బ్రాహ్మణు, వైశ్య ఇలాంటి కలవని కులాలని ఫిజిక్స్ ద్వారా కలిపి అది కెమిస్ట్రీ పండించినటువంటి పరిస్థితి మొన్న ఎలక్షన్లో జరిగింది. అది వాస్తవంగా రేపు బ్యాలెట్ పేపర్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక జవహర్ రెడ్డి గారి వ్యవహారంలో మూర్తి యాదవ్ గారు కార్పొరేటర్, జనసేన కార్పొరేటర్. ఆయన కార్పొరేటర్ అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు. అలాంటి కార్పొరేటర్ ఒక నిర్విఘ్నంగా అన్ఈక్వల్ అండ్ కేటగారికల్గా నిర్దిష్టమైనటువంటి ఆరోపణల్ని చేసినప్పుడు ఆ నిర్దిష్టమైన ప్రతిదాన్ని కూడా సిబిఐ వేయండి, సింగిల్ సిట్టింగ్ జడ్జి వేయండి అనే మాట ఎవరైనా మాట్లాడతారు, కానీ ఆ గ్రావిటీ ఆఫ్ ఎలిగేషన్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రావిటీ ఆఫ్ ఎలిగేషన్స్ ఆ విధంగా ఉండి ఆయన కొంత ప్రైమా ఫేసీగా కొంత మెటీరియల్ అనేది ప్రెస్ ముందు రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కేర్ టేకర్ గవర్నమెంట్, అందులో ఆయన సిఎస్ గా ఉన్నాడు, దానికి బాధ్యత వహించాల్సిన పని జవహర్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా కూడా ఆ యొక్క జీవో ఇష్యూ చేయటానికి ముందే ఆ పట్టాలు హోల్డింగ్ పట్టాలు కావాలి. హోల్డింగ్ పట్టాల మీద ఒక లిస్టులు తయారు చేయటం, ట్రాన్స్ఫర్ లిస్టులు తయారు చేయటం, అవన్నీ అయిపోయిన తర్వాత నియర్ ఫార్మాలిటీగా జీవో ఇష్యూ చేయటం అనేది కొంచెం ఏదైనా కానీ అనుమానాలకు తావిచ్చేటువంటిది ఉంది. సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ అంటే అలాంటి పరిస్థితుల్లో ఆ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో నీపైనే బలమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీని నిరూపించుకుంటానికి కానీ, లేదంటే నిజంగా అవినీతి జరిగిందో లేదో తెలుసుకుంటానికి కానీ ఇటు ఖచ్చితంగా కూడా ఒక ప్రోబ్, జ్యుడిషియల్ ప్రోబ్ ఏదన్నా కానీ ఒక సీరియస్ ప్రోబ్ జరగాల్సినటువంటి విధానం ఎంతైనా ఉంది. తర్వాత రాబోయేటువంటి ఈ కౌంటింగ్లో అనేది ఏదో ఎవరి కాళ్ళు అప్పర్ హ్యాండ్గా హోల్డ్ చేయాలనుకుంటారు, కానీ మిషనరీ రాజ్యాంగ సంస్థలు చాలా బలంగా ఉన్నాయి. రాజ్యాంగ సంస్థలు ఎప్పుడైతే మనం నిష్పక్షపాతంగా పనిచేయటానికి అలౌ చేస్తామో ఖచ్చితంగా అప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు నేను ఇందాకనే చెప్పాను, గత 4-5 రోజులు డిబేట్లో కూడా చెప్పా, ఎన్నికలు అనేది సంక్షేమ పథకానికి అనుకూలం, సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఎన్నికలు జరగల. ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 2019లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయినటువంటి విధానం నుంచి ఆ తదుపరి జరిగినటువంటి రాష్ట్ర రాజధాని విధ్వంసం కానీ, వ్యవస్థల యొక్క విధ్వంసం కానీ, పతనావస్థకు చేరినటువంటి ఈ వ్యవస్థలు కానీ, ఎక్కడైతే ప్రజలకు కావలసినటువంటి రూల్ ఆఫ్ లా లేకపోవటం కానీ, ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించేటువంటి పరిస్థితులని, వీటన్నిటి మీద టోటాలిటీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మీద ఉన్న పోలింగ్ జరిగింది. అంతేగాని వారేదో 4 రూపాయలు ఇస్తారు, చంద్రబాబు గారు ఏదో మేమేదో 6 రూపాయలు ఇస్తామని చెప్పినంత మాత్రాన ఓటర్లు తింటారనేది మాత్రం మనం భావించాల్సిన పని లేదు. చంద్రబాబు గారు 2019లో కూడా పసుపు కుంకుమ నిమిత్తం డబ్బులు ఇచ్చారు, కానీ తింటారా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు బోర్డు డబ్బులు ఇచ్చాడు, అంత మాత్రం తగ్గుద్దా? కానీ అభివృద్ధిని చూడాలి, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు చూడాలి, వెంకటేశ్వర గారు ఒక ప్రశ్న మౌలిక వసతులు చూడాలి. ఇవన్నీ కూడా ఎలక్షన్ లో
ఎస్, ఒక ప్రశ్న యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి, పార్టీలకు అతీతంగా. సో రాబోయే రోజుల్లో అంటే పొలిటికల్గా పక్కన పెడితే ఏ విధంగా ఉండేటువంటి పరిణామాలు ఉంటాయంటారు రాబోయే రోజుల్లో? దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనల పరంగా చూస్తే చట్టపరంగా ఎటువంటి పరిణామాలు ఉంటాయంటారు? చట్టపరంగా అంటే అండి, వచ్చేటువంటి వ్యవస్థల్లో వచ్చే గవర్నమెంట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. టు బి ఫ్రాంక్, సపోజ్ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాలు మారిన చట్టాలు మారతాయా? ఆ కోణంలో చూడకూడదు. చట్టాలు అలాగే ఇక్కడ మనుషులు, వ్యక్తులు చట్టాన్ని అమలు చేసేసి ఉంటే, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ పాల్వాయి గేట్ బూత్ లోకి ఎంటర్ అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ లేచి ఆయనకి విష్ చేశారు కర్టసీగా. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేసినటువంటి పోలింగ్ బూత్ లో ఎంప్లాయీస్ లేచి ఆయన కర్టసీగా విజిట్ చేయాలి. అదే కర్టసీ చేయాల. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూస్తే బాడీ లాంగ్వేజ్ చూడండి, పోలింగ్ ఆఫీసర్ లేచారు, చేశారు, ఆయన ముందే ధ్వంసమైంది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పనిచేశాడు, బ్యాలెట్ బియ్యం ధ్వంసం చేశారు, ఆయన తెలుసు కదా. మరి ఆయన బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్, ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో పిన్నెల్లి రామకృష్ణ గారు నా బూత్ లో ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేశారు రాశాడండి. ఎవరో పక్కనుండోళ్ళతో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈవీఎం ధ్వంసం అయిందని. ఆ కంప్లైంట్ పేరు చేసి పోలీసులు చేశారు. ఒక హైకోర్టులో ఏం వాదన చేశారు? ఎఫ్ఐఆర్ లో కానీ పిఓ కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్ క్యాప్చర్ చేయలేదు, బూతులు అది ఈవీఎం ధ్వంసం చేయలేదని లేదండి అని ఆర్గ్యుమెంట్ చెప్తాం. నేను అడ్వకేట్గా నేనే చెప్తా. ఎందుకంటే ది వైటల్ రోల్ హ్యాస్ టు బి ప్లేడ్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్. ఆయనే చెప్పలేదు. అట్లాగే వ్యవస్థ అనేది ఎప్పుడు వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలు కొంతమంది కొన్ని రకాలుగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యింది. ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారికి యాంటిసిపేట్ బెయిల్ను చూస్తూ ఉన్నటువంటి పిఓ గారికి సస్పెన్షన్ ఆర్డర్ అని. మరి అంతే కదా. ఆయనే గనక ఎక్కచ్చిగా చర్య తీసుకుని రిపోర్ట్ ఇచ్చినట్టు ఆయన సస్పెండ్ అవడుగా. కాబట్టి చట్టం ఒకటే, అమలు చేసేటువంటి విధానాలలో గవర్నమెంట్ ఉండేటువంటి సందేహాలు అదే. ఎన్నికల సమయం వెంకటేశ్వర గారు వచ్చేటువంటి డౌట్స్ ఏంటంటే, ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, లేకపోతే ఎన్నికల సమయంలో ఉండేటువంటి వేడి రాజకీయ వాతావరణం అంతా ఫలితాలు వచ్చిన తర్వాత, లేకపోతే పరిపాలనలో పడిపోవడమా, ప్రజలు యాజ్ యూజువల్గా రొటీన్గా జరిగేటువంటి రాజకీయ పరిణామాలు పడిపోతారు. కానీ విచారణ ఏం జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అంతేగాని ప్రజలు కూడా పట్టించుకున్న ఓర్పు లేదు సార్. అంటే గతంలోనేమో కానీ ప్రస్తుతానికి మాత్రం రాజకీయ పరిణామాలన్నిటిని కూడా ఓటు వేసే ముందు మాత్రం అన్ని రీక్యాప్ చేసుకుంటున్నారు, అంత రిమైండ్ చేసుకొని మాత్రమే ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, చూద్దాం. ఎందుకంటే 5 years లో ఉన్నటువంటి సంఘటనలు, టోటాలిటీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, టోటాలిటీ ఆఫ్ ఇన్సిడెంట్ క్రోడీకరించుకుని ఓటర్ నిర్ణయం అవుతాడు. మనం ఏదో ఎక్స్టర్నల్ కోతలు పెట్టినా కూడా ఓటర్ ఏమి మైండ్ అప్ అవ్వరు. ఏదైనా ఎక్స్టర్నల్ కోతలు పెడితే ఏదో కొద్ది మంది కొన్ని అలవాట్లలోనే ఏదో ఇదవుతారు. కానీ అల్టిమేట్ గా ప్రజాభిప్రాయం అనేది ఎప్పుడు ఒక రకంగా చూద్దాం ఆ స్థాయిలో పరిణామాలు ఉంటాయా, అది మద్దతా లేకపోతే యాంటీ ఓటింగ్ అనేది కూడా చూద్దాం దీనికి సంబంధించి. ఎస్ వేణుగోపాల్ గారు, రాబోయే రోజుల్లో ఒకవేళ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా విశ్లేషించి ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికి సంబంధించి చర్చించాలన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ప్రజలకు, ఏ విధంగా ఉండబోతుందంటారు? సార్ ఇప్పుడు ప్యానల్లో నేనేదో దౌర్జన్యం చేయమన్నట్టు, నేనేదో అన్యాయం చేయమన్నట్టు మాట్లాడుతున్నారు వెంకటేశ్వర సార్. అదే సత్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు, నేను ఒక విషయం నేను మాట్లాడతాను. వేణుగోపాల్ గారు, దీనికి సంబంధించి నేను చెప్తాను. ఇక్కడ మీరు దౌర్జన్యం చేయమన్నారనో ఇతరత్రనో కాదు, దానికి సంబంధించి ధర్మం తప్పారు కాబట్టి నేను కూడా ధర్మం తప్పాను అని అంటే అది చట్ట వ్యతిరేకం కదా అని మాట్లాడాను తప్ప, ఎక్కడా కూడా మీరేదో దౌర్జన్యం చేయమన్నారు అనేటువంటి మాట కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అది కానీ ఎవరు చెప్పలేదు. ఎస్ ప్లీజ్. వారిని మాట్లాడండి. వేణుగోపాల్ గారు ప్లీజ్. పోలీస్ ఎస్పీ రెస్పాండ్ అవ్వడం లేదు, డిఎస్పీ రెస్పాండ్ అవ్వడం లేదు, సిఎల్ రెస్పాండ్ అవడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంక ఆ బూత్ లో ఈ విధంగా రిగ్గింగ్ చేస్తుంటే ఆపాలంటే ఏం చేయాలి? అలా 20 జరుగుతా ఉన్నాయి. 20 సంవత్సరాల ప్రకటించడం. సత్యనారాయణ గారు ప్లీజ్ వేణుగోపాల్ గారిని ఒకసారి సత్యనారాయణ గారు వారిని మాట్లాడనివ్వట్లేదు అని అనుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి వారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక 2 నిమిషాలు వేణుగోపాల్ గారిని మాట్లాడిద్దాం ప్లీజ్.
ప్లీజ్. ముందుగానే బిఫోర్ ఈ 20 ప్రాంతాల్లో ఏదైతే రిగ్గింగ్ జరగబోతా ఉంది, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ పాల్గొనబోతున్నారు, భద్రత పెంచాలని చెప్తే రెస్పాన్స్ జరుగుతుంది. సంవత్సరాలుగా ఈ రోజు ఏదైతే ఈ విధంగా జరుగుతుందన్నప్పుడు ఆవేశపూర్తిగా ధర్మము న్యాయము అని ఆలోచన చేస్తూ బూత్ ముందు కూర్చొని చేస్తారా? వీళ్ళైతే చేస్తారా? ఆయన చేసేది తప్పే కాదని చెప్పలేదు, కానీ వీళ్ళు చేసింది ఏంది? దాన్ని నేను అడ్రస్ చేస్తున్నా. వీళ్ళు చేసిన దానికి ప్రతిచర్యగా ఆయన చేయడం జరిగింది. ఈయనే కానీ ఫస్ట్ తప్పు చేసి ఉంటే నేను చెప్తాను ఈయన చేసిన తప్పు అనేసి. వీళ్ళు పోలీసులు కానీ అదేవిధంగా ఎస్పీలు డిఎస్పీలు కానీ ఎవరు రెస్పాండ్ కాకుండా అక్కడ భద్రత పెంచకుండా గాలి వదిలేసి రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఏ రిగ్గింగ్ సంబంధించి ఎక్కడ వీడియోలు బయటకు రాలేదు కదా వేణుగోపాల్ గారు ప్లీజ్. రిగ్గింగ్ కి సంబంధించి ఎక్కడ వీడియోలు కానీ లేకపోతే ఆ స్థాయిలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట ఎందుకు వదులుతారో దీన్ని ఇప్పుడు ఇదే పాయింట్, ఇదే కావాలి నాకు కూడా. వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. ఏదైతే ఈవీఎం పగలగొట్టింది మాత్రమే వచ్చిందే, రిగ్గింగ్ చేసింది ఎందుకు వదలలేదు? ఎన్నికల కమిషన్ కి ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేసేది కదా వైసీపీ, మరి వారైనా దీనికి సంబంధించి చెప్తారు కదా ఇలా జరిగింది అని. అవును మురళి గారు, రిగ్గింగ్ అన్ని రాసి స్టేట్మెంట్ ఇచ్చారు, అన్ని రాసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా ఈ టైంలో నుంచి ఈ టైంలో రిగ్గింగ్ జరిగింది, అప్పుడే ఎంటర్ అవడం జరిగింది, అన్ని రాయించారు. కానీ ఆ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎన్నికల అధికారుల దగ్గర ఉంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేదాన్ని దీన్ని ఎట్లా రిలీజ్ చేశారు? ఇవన్నీ కొన్ని $1 million క్వశ్చన్స్. ఏదైతే ఉద్దేశపూర్వకంగానే వేణుగోపాల్ గారు మీరు పెద్దలు రాజకీయాల్లో సీనియర్ గా ఉన్నారు. ఒక మాట చెప్తాను నేను, ఒక మాట డెఫినెట్ గా ఇస్తాను, మీరు మాట్లాడదు. మీరు రాజకీయంగా చాలా సీనియర్ నేత, జిల్లాలో కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క విషయం నేను చెప్తాను, మీరు ఈ ఫుటేజ్ బయటకు రాలేదు అని అన్నారు, కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే ఆ రోజు ఏం జరిగిందో ఆ ఫుటేజ్ ఒకటి బయట పెట్టండి అని కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రం ఇవ్వడం కానీ చేసి దాన్ని ఒకసారి పరిశీలించండి, దాని మీద మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటే ఇచ్చేటువంటి పరిస్థితులు. అది బయటికి రాలేదు, ఇది బయటికి రాలేదు అని అంటే అది రాంబాబు గారు వినండి. అంబాటి రాంబాబు గారు, నాని గారు, మాజీ మంత్రులు అందరూ డీజీపీ కలవడము, ఎన్నికల అధికారి కలవడము, ఆ తర్వాత బెయిల్ పిటిషన్ లో కూడా ఈ విధంగా జరిగితేనే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా మేము చేసిన దానికనే యాంటిసిపేట్ బెయిల్ ఇవ్వడము, ఇవన్నీ జరిగింది. ఊరికే వేగ్గా ఏదో ఆయన పోయి ఇచ్చేసేది. ఒక ఈవీఎం పగలగొట్టాడు అంటే ఆయనకి ఎంత కోపం. ఆయన చేసిన తప్పే, నేను కరెక్ట్ అని చెప్పలేదు. అది ఎవరు వాళ్ళు చేసినా ఇవి చేసినా తప్పే, కానీ అంత మానసికంగా ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, లేదు ఒక్క నిమిషం, నన్ను ప్లీజ్ దయచేసి మాట్లాడివ్వండి. వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ ఒక్కసారి నేను వేణుగోపాల్ గారితో నేను మాట్లాడతాను. వేణుగోపాల్ గారు, ఎక్కడైనా చర్యకు ప్రతిచర్య ఉండాలి కానీ అది చట్ట వ్యతిరేకంగానో లేకపోతే ఇతరత్రానో ఉండకూడదు అనేటువంటి భావనే తప్ప ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నిటి కూడా మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటాం, మేము ఎక్కడ విధ్వంసాలకు పాల్పడలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, మేము జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మేము కామ్గా ఉన్నాం కాబట్టే ఆ మాత్రమైనా ఉంది, లేకపోతే మేము రియాక్ట్ అయ్యి ఉంటే ఇంకా వేరేలా జరిగేది. ఇలా అయినా ఉండొచ్చు కదా, లేకపోతే అటువంటి మాటలైనా మాట్లాడచ్చు కదా, లేకపోతే అలా కామ్గా అయినా ఉండొచ్చు కదా. చట్టం తరపున చేసుకొని పోతుంది కదా. చట్టం మీద నమ్మకం లేకనే మేము అది చేసామనేటువంటి మాట అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతుంటే ఉన్నారు. మురళి గారు, రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు ఏదైతే పోలీసులు అడ్డం పెట్టుకుని చేస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి దౌర్జన్యాన్ని, శాంతి భద్రత కాపాడాలని అంత ఓపిక సహనంతో ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు చేదాటిపోయినాయి. లేదంటే ఇప్పుడు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ బెయిల్ పెట్టి తిరుక్కోవడం వాళ్ళకేమైనా సరదానా? మీరే చెప్పండి, వాళ్ళకేమైనా సరదానా? ఎన్నికలు ఏదైతే ప్రశాంతంగా జరుగుతూ ఉంటే ఇలాంటివి చేసి ఇబ్బంది కలిగించుకొని కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కోవాలని చెప్పి ఆ అభ్యర్థికి ఇదా సరదాగా ఉంటుందా? ఇవన్నీ మనం కూడా ఆలోచన చేయాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వేణుగోపాల్ గారు మీరు చెప్పారు కదా, నేను మాట్లాడతాను. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చట్టానికి విలువ ఇవ్వటం, రాజ్యాంగాన్ని గౌరవించటం,
పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకోవడం ప్రజాప్రతినిధుల యొక్క ముఖ్య లక్షణం. మీరు సీనియర్ అయి ఉండొచ్చు, నేను దానికి సంబంధించి అనట్లేదు, కానీ చేతులు కట్టుకొని కూర్చోవాలా ఈ మాటలు మాత్రం దయచేసి అధికార ప్రతినిధిగా ఉండి ఒక పార్టీ వాయిస్ని మీరు చెప్తున్నారు ప్రజలకి. అది తెలుగుదేశం వారు వింటున్నారా కార్యకర్తలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వింటున్నారా, లేకపోతే ప్రజలు చూస్తున్నారనే దానికి సంబంధించి గారు అధికార ప్రతినిధిగా మీరు ఏం మాట్లాడినా కానీ అఫీషియల్గా పార్టీ వాయిస్ కింద వెళ్తుంది. మీరు ఒకసారి మాట్లాడిన దానికి సంబంధించి మొత్తం కూడా చూడండి, మళ్ళీ తిరిగి మీరు సమర్థించినట్లుగానే ప్రజలకు అర్థమవుతుంది తప్ప, లేకపోతే ఇతరత్ర మిమ్మల్ని అనాలనో లేకపోతే ఇతరత్ర దేనికి సంబంధించి కాదు. జరిగిన పరిణామం కోర్టు పరిధిలో ఉంది, మనం దానికి సంబంధించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా వాదన. కోర్టు పరిధిలో ఉంది. వెంకటేశ్వర గారు ప్లీజ్ వెంకటేశ్వర అదే చెప్తున్నాను నేను. దీనికి సంబంధించి క్లియర్ కట్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు కూడా చట్టపరంగా జరగాల్సింది. మీరు రిగ్గింగ్ జరిగిందనేటువంటి కామెంట్ చేశారు, కానీ కోర్టుకి న్యాయస్థానాలకు వెళ్ళి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దయిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. చాలా వరకు కూడా సంఘటనలు జరిగాయి. సో ఆ స్థాయిలో పోరాడి మీరు చట్టబద్ధంగా చేస్తే పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే 5 ఏళ్ల అధికారంలో ఉండే 2,70,000 కోట్ల రూపాయలు మేము ప్రజలకు ఇచ్చాము, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్తున్నారు చూసారా, దానికి సార్థకత చేకూరుతుంది అనేటువంటి భావన వ్యక్తమవుతుంది తప్ప, మీరు దాన్ని దయచేసి మాత్రం సమర్థిస్తే పార్టీ వాయిస్ కింద అధినేత భావం కూడా అదే. ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా ఆ విధంగానే సూచనలు ఇచ్చారా అనేటువంటి ఒక ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో ఏదైతే తలెత్తిందో అదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్లీజ్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు వేణుగోపాల్ గారు ఏమంటారంటే వైసీపీ నేత ఇలా పలు చోట్ల రిగ్గింగ్ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి క్యాండిడేట్ గా తట్టుకోలేక ఆయనే క్యాండిడేట్ కాబట్టి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడని చెప్పేసి ఆయన వాదన చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదండి. చట్టపరంగా బూత్ లోకి వెళ్ళి దౌర్జన్యం చేయడమే చాలా తప్పు. సత్యనారాయణ గారు ప్లీజ్ జవహర్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు, సిఎస్ మీద వచ్చిన ఆరోపణలు, దానికి సంబంధించి కంక్లూడ్ చేద్దాం. డైవర్ట్ అవుతుంది ప్లీజ్. దానికి సంబంధించి చర్చిద్దాం. 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది ప్లీజ్. 5 నిమిషాలు మాత్రమే సిఎస్ ఆక్రమణలకు సంబంధించి మాట్లాడదాం. నేను అది ఆ సబ్జెక్ట్ ఎక్కడ క్లోజ్ చేస్తున్నానంటే అప్పటికి ఈవీఎం పగలడంలో 50 ఓట్లు పోలయ్యాయి. 50 ఓట్లు పోలయ్యే సమయంలో 20 చోట్ల రిగ్గింగ్ చేసే అవకాశం ఉందంటారా? మరి మనం కాదు కదా, కోర్టు పరిధిలో ఉంది కదా. కోర్టు అంటే 50 ఓట్లు పోలయ్యే లోపు ఈవీఎం పగలగొట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంకొక 20 చోట్ల రిగ్గింగ్. సామాన్య మానవుడి సందేహాలకి కోర్టు పరిధిలో ఉండేటువంటి అంశాలకి ప్లీజ్ సామాన్య మానవుడికి సందేహాలు వస్తాయి, కోర్టులు సాక్ష్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి కదా సత్యనారాయణ గారు, మీకు తెలిసిందే మాట్లాడదాం దానికి సంబంధించి. ఇప్పుడు ఏదో మనం సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చేసాం కదా, ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకున్నది ఏదైతే ఉందో ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు జనసేన నేత అయినటువంటి వెంకటేశ్వర గారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా లాస్ట్ టైం కూడా లైన్ లో నిలబడ ఓట్లు పక్కేస్తుంటే వాళ్ళ అకౌంట్ లోకి పసుపు కుంకుమ వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో, డబ్బులు వచ్చాయని తెలుసుకుని కూడా వారు ఆ రోజు ఓట్లు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇస్తే పోయిందని చెప్పేసి నిశ్చితంగా 5 ఏళ్ల పాలనని పరిశీలిస్తున్నారు ప్రజలని ఇందాకే చెప్పాను కదా నేను మీకు. ఖచ్చితంగా ఆ స్థాయిలోనే. కానీ ఈ రోజు ఎన్నికలు మాత్రం జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడు దీని మీద జరిగింది ఎన్నికలు. అంతేగాని వాళ్ళ సంక్షేమం ఇచ్చారా, వేరే డబ్బులు ఇచ్చారా, వాళ్ళ 1000 ఇచ్చారా, లేకపోతే 2000 ఇచ్చారా, ఇది మాత్రం ఎన్నికలు కాదు సార్. ప్రజలు ఒకటే చూశారు. ఒక్క వారం రోజుల సమయం, ఇంకా వారం రోజులు మాత్రమే సమయం, తేలిపోతుంది. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకున్నారు కాబట్టి క్యూలో లైన్ ఉండి ఓట్లు మాట్లాడదాం. రైట్. ఎస్ వెంకటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. యాజ్ అడ్వకేట్ గా మీరు ఫైనల్ గా ఒక కంక్లూజన్. నేను ఒకటే చెప్పేది, మిత్రుడు వేణుగోపాల్ గారు నిందాడు కూడా చెప్పినది, ఆ ఇష్యూ మనం చూడలా, పెన్నెల రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ మనం చూడలా, కాబట్టి మనం దాని గురించి మాట్లాడొద్దు. కోర్టుల్లో ఏం జరుగుతుందో జరుగుతుంది. ఒకటండి, ఇక ఇప్పుడు సామధాన భేద దండోపాదాన అన్నింటినీ కూడా అన్ని పార్టీలు అటు వాళ్ళు అధికార పక్షం వినియోగించింది, ఇటు ప్రతిపక్షంగా కూటమిగా మేము వినియోగించాం. 100% కూటమి గెలుస్తుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మేమున్నాం. వారు కూడా మరి దృఢమైన విశ్వాసం ఉన్నట్టుగా వాళ్ళ బాడీ ప్రతి పార్టీ కూడా కూటమి కావచ్చు అధికార పార్టీ కావచ్చు. ఎస్ వెంకటేశ్వర గారు, ఎస్ కూటమి ప్లస్ అధికార పార్టీ రెండు కూడా నమ్మకంతో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పారు. మాట్లాడదాం. రైట్. అధికార పార్టీ వాళ్ళు పెదవుల మీద
గెలుస్తామని చెబుతున్నారు కానీ బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళు గెలుస్తామనేటువంటి పరిస్థితి ఎక్కడా కనపట్లేదు, మీరు చూసుకోండి. కానీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అంటాకి మనసా వాచ కర్మణ కూడా కూటమి తరపు వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నారు. పోలింగ్ ఆ విధంగా జరిగింది. ఖచ్చితంగా వెంకటేశ్వరరావు గారు మంచి చేశాం కాబట్టి మేము గెలుస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్, ఒక మాట కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆ నమ్మకమా, లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరగలేదు మేము చేశాం కాబట్టి మేము గెలుస్తాం అనేటువంటి నమ్మకం వారికి ఉండొచ్చు. ఇంత ఓటింగ్ శాతం పోలేంది కదా ఇప్పటి వరకు జరిగిన దాని అన్నిటికి సంబంధించి ప్రజలు బేరీజు వేసుకొని కూటమికి పట్టం కడతారని ప్రతిపక్షంగా మీరు అనుకోవచ్చు. దానికి సంబంధించి తప్పేం లేదు. కానీ 4వ తారీఖు నిజంగా మే 13వ తారీఖు ఏదైతే వారు ఓట్లు వేశారో ఆ తీర్పు 4వ తారీఖు రాబోతుంది. సరే, అధికార పార్టీ వ్యతిరేకంగా వస్తుందా, ప్రతిపక్షాలకి అనుకూలంగా వస్తుందా విషయం సంగతి పక్కన పెడితే మాత్రం భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఓటర్లో చైతన్యం కూడా వచ్చింది. మనం దానికి సంబంధించి కూడా పర్టికులర్గా ఈ డిబేట్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో జూన్ 4వ తారీఖు, సో ఎటువంటి చర్యలు కూడా ఎస్ వేణుగోపాల్ గారు ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ దయచేసి. సో ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కానీ ఎక్కడా కూడా సంఘటనలకి లేకపోతే దుర్ఘటనలకు పాల్పడకుండా ఉండాలి అనేదే అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి. వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే సాధారణంగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, సత్యనారాయణ గారు, వెంకటేశ్వరరావు గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.